ఆ యశోదర ఇంతకంటే ఏదో పెద్ద ప్లాన్ వేసే ఉంటుంది. అందుకే మంచిదాల్లా మారిపోయినట్టు నటిస్తోంది. అక్కో, అది మామూలు సింహం కాదు. గడ్డిలో కనిపించిన కుందేల్ని దాని అమ్మానాన్నలకు తెలియకుండా గుటుక్కుమనిపించే గడుసు సింహం. చందు, గుమ్మం దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా? ఏదో అర్జెంట్ పని నుండి లేట్ అయి ఉంటుందమ్మా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏం పని నాన్న? ఉద్యోగాలు చేస్తున్నాడా, ఊళ్ళు వెళ్తున్నాడా లేట్ చేయడానికి? మంచి మాట అన్నావమ్మా. అయినా ఆ ముక్క మీ నాన్నకు కాదు, నీ కాబోయే మొగుడు చెవిలో వెయ్యి. ఉద్యోగం సద్యోగం లేకపోయినా పెళ్లికి మాత్రం తయారయ్యాడు. భోనా, ఎందుకు అలా అరుస్తారు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. దాని మంచికేగా చెప్పాను. ఉద్యోగం లేకపోతే దీన్ని ఎలా పోషిస్తాడు? ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెడతారా ఏంటి? నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు. ఇంత వయసు వచ్చినా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. నాకు తెలియదు సరే, మీకు తెలిసిందా? అబ్బా కూతురు కలిసి వగలు పడకపోతే ఆ అబ్బాయి ఉద్యోగం సంగతి ఏంటో, రేపు పెళ్ళయ్యాక ఏం చేయి తలుచుకున్నాడో అడగొచ్చుగా. భోనా, కార్తీకేం గతి లేనివాడు కాదు. అతనికి ఆస్తిపాస్తులున్నాయి. ఉన్నాయి, తింటే కొండలైనా కరుగుతాయి. అది కాక ఉద్యోగం పురుష లక్షణం. మీ ఆయన ఏం చేస్తున్నాడంటే తిని గోళ్ళు గిలుకుంటూ కూర్చున్నాడని చెప్తుందా? ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సింది, నేను చెప్పాల్సి వస్తుంది. ఇదిగో, ఎలాగూ అతను కూడా వస్తున్నాడు కాబట్టి క్లియర్గా అడగండి. చేసే చచ్చు పనులన్నీ చేయడం, ఆ తర్వాత నా జీవితం ఇలా అయిపోయిందమ్మా అని ఏడవడం, ఇవన్నీ అవసరమా మనకి? అమ్మ చందు, మీ అమ్మ మంచిగా మాట్లాడితే బాధపడాలి, కానీ ఇవన్నీ మామూలే కదా. చూడమ్మా, కార్తీక్ వచ్చే టైం అయింది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. చందు, నాకు ఆకలేస్తుంది తల్లి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కార్తీక్ వచ్చే టైం అవుతుంది. మీకు ఉద్యోగం చేయాలనుందా? అఫ్కోర్స్, ఇప్పిస్తారా? మాకు చాలా కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా మమ్మీతో చెప్పి తప్పకుండా ఇప్పిస్తాను. మీ బయోడేటా మీ దగ్గర ఉందా? మీరు కలుస్తారని తెలియదు కదండి, అందుకే తీసుకురాలేదు. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా తేవాలి, ఓకేనా? అమ్మో, ఇంకో యాక్సిడెంటా? ఎక్స్క్యూజ్ మీ, బిల్. సారీ సారీ అండి, ఐమ్ సో సారీ. ఐమ్ సో సారీ. ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ. షిట్. ఏంటమ్మా, వంటింట్లో వాసనలు గుమగుమలాడుతున్నాయి. అవునమ్మా, కార్తీక్ ఇంకా వచ్చినట్లేడు? అయ్యో, మర్చిపోయాను నాన్న. కార్తీక్ నా ఫోన్ చేయడమా? నాన్న ఫోన్ చేయమా. రా. చందు, చందు, ఏం చేస్తున్నావు అక్కడ? వెళ్ళమ్మా, మీ అమ్మకి హడావుడు ఎక్కువ, పని తక్కువ.
వెళ్ళు. సింబల్ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ నుంచా? లిఫ్ట్ చేద్దామా వద్దా? మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఓ హాయ్. కార్తీక్, నేను. ఓ అంకుల్ మీరా? చెప్పండి. ఏంటి ఇంకా రాలేదే? ఎక్కడున్నావయ్యా? ఇక్కడే అంకుల్, జేఎన్టీయు యువతలో ఉన్నాను. అదేంటి ఇంకా అక్కడే ఉన్నావా? ఇందాకే బయలుదేరావని అమ్మాయి చెప్పిందే. చూడు, నీ కోసం ఇంట్లో వాళ్ళు చేస్తున్న వంటల వాసన చూస్తుంటే నేను వెయిట్ చేయలేకపోతున్నానయ్యా. ఇదిగో వచ్చేస్తున్నాను అంకుల్. ఉంటాను అంకుల్. త్వరగా రా. బాయ్ అంకుల్. సారీ, మా అంకుల్ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం మళ్ళీ కలుద్దాం. బిల్ పేడ్, యూ క్యారీ ఆన్. ఓ థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో, మీ పేరు? కార్తీక్. చా, ప్లేట్స్ ఇప్పుడే పగలాలా? ఎన్నిసార్లు తన పేరు మిస్ అవుతున్నానో. లవ్లీ. హలో, హలో మేడం. క్యాష్ డ్రా చేసుకున్నారా? చేసుకున్నాను మేడం, జస్ట్ ఇప్పుడే. మూడో కంటికి తెలియకూడదు. రెండో కంటికి కూడా తెలియదు మేడం. నేను డబ్బిస్తే వాళ్ళని మోసం చేశావు. నాలా ఇంకొకరు డబ్బిస్తే నన్ను చీట్ చేస్తావా? వ్యాపారంలో తప్పులు చేయొచ్చు మేడం, కానీ మోసం చేయకూడదు మేడం. అలా చేస్తే బిజినెస్ దెబ్బతింటుంది. కస్టమర్స్ మనల్ని నమ్మరు. విషయం లీక్ అయిందో నాకు మేకు దిగుతుంది. మేకు కాదు, పీక తెగుతుంది. నాటకంలో రెండవ అంకం పూర్తయింది. కార్తీక్, మ్మ్. మన ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? ఆలోచించా, చెంచకుండా ఎలా ఉంటాను? ఏం ఆలోచించావు? ఏముంది, కాసేపటికి నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, అప్పుడు నన్ను లేవమంటావు. ఆ తర్వాత నువ్వు నా ఒళ్ళో పడుకుంటావు. సేమ్ ప్రశ్న మళ్ళీ అడుగుతావు. అబ్బా. లేకపోతే నేనింత సీరియస్గా అడుగుతుంటే నీకంత వేళకోళంగా ఉందా? సిన్సియర్గా చెప్పు. లేకపోతే ఏంటి చందు, అంత మాత్రం ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు? నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండనా? నా బాధ అర్థం చేసుకో కార్తీక్. మనది లవ్ మ్యారేజ్. మనకి సపోర్ట్ చేయడానికి నీ వైపు ఎవరూ లేరు. నా వైపు ఉన్నా లేనట్టే. అంటే మనకి మనమే అన్నమాట. అలాంటప్పుడు మంచి ఉద్యోగం లేకపోతే అందరిలో, ముఖ్యంగా అమ్మ శ్వేతల దగ్గర చీప్ అయిపోతాం. ఏ మీ అమ్మ ఏమన్నా అందా? అన్నా నేను దాన్ని కేర్ చేయననుకో, కానీ అమ్మ మాట అందరి నోట రాకూడదు కదా. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా చందు. ఈ రోజుల్లో జాబ్ రావటం పెద్ద విషయమేం కాదు, కానీ విషయం అన్న జాబ్ రావటమే కావాల్సింది. తప్పకుండా దొరుకుతుంది. ఐ హ్యావ్ హోప్స్. పోనీ యశోధర ఆంటీ దగ్గర ట్రై చేయొచ్చు కదా. ఆవిడ దగ్గర? ఆవిడ నువ్వు ఎలా నమ్ముతున్నావో తెలియట్లేదు, కానీ నాకు మాత్రం నమ్మకం కలగట్లేదు. డోంట్ వరీరా,
నాకు ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయంట. వాళ్ళ మమ్మీకి చెప్పి నాకు తప్పకుండా జాబ్ ఇప్పిస్తానంది. ఐల్ గో ఫర్ ఇట్. అమ్మాయి అంటున్నావు, ఫ్రెండ్ అంటున్నావు, ఎంత క్లోజ్ ఏంటి? ఎంతైనా ఆడవాళ్ళే తల్లి. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్గానే ఎండ్, అంతే. రేపు ఆ ఫ్రెండ్షిప్ వర్షిప్గా మారితే, ఆ పిల్ల తల్లి తన కూతురు మొగుడు పోస్ట్ ఇస్తే? ఇంకే అన్నీ మర్చిపోయి వెంటనే పెళ్లి చేసుకుని నేను ఏడిపించడం మొదలు పెడతాను. నిన్ను- ఆగు, ఆగు, ఆగు. అప్పుడు నన్ను కొట్టలేవుగా. ఏ? అప్పుడు నువ్వు అలా కొడితే మీ ఆయన ఒప్పుకోడుగా. నిన్ను ఏ? చందు, ఊరుకోరా. నేనేదో జోక్ చేశాను. ఏంట్రా ఇది? నిజంగానే మనకు వేరే పెళ్ళైనట్టు బాధపడతావేంటి? చందు ప్లీజ్ రా. చందు, చందు ప్లీజ్. శాంతించు తల్లి. సారీ. అలక తీరిందా? ప్లీజ్ రా, ప్లీజ్ రా. కార్తీక్, పొరపాటున కూడా ఇంకెప్పుడు అలా మాట్లాడకు. తదాస్తు దేవతలుంటారు. వాళ్ళకి వేరే పని లేదా ఏంటి? పెట్టి నైవేద్యం తిని పడుకోక ఎవరేమంటారా తదాస్తందమా అని ఎదురు చూస్తూ ఉంటారా? కార్తీక్, ఓకే ఓకే ఓకే, ఇంకెప్పుడు అలా అన్నావు. పిచ్చి చందు, నువ్వు నా ప్రాణం రా. నిన్ను వదిలి నేను ఉండలేను. ప్రాణం అంటే తెలుసుగా, ఊపిర్రా. నువ్వు లేని రోజు నేను లేనురా. చూడు. వావ్, చాలా బాగుంది డాడీ. దేనికి ఇది? దేనికేందమ్ముడో, ఆ పెద్ద వాల్ పోస్టర్ వేసి మన ఇంట్లో పెట్టుకోవడానికి. రేపు అందరికి చూపించద్దు. చచ్చింది గొర్రె. సేవ్ చేసుకుంటానమ్మా. ఏమయ్యా, రెడీయేనా? దేనికి అంకుల్? ఏంటయ్యా, అప్పుడే మర్చిపోయావా? ఓ నీ దుంప దగ్గ. అంతేలే, ఈ కాలం కుర్రోళ్ళు పైలా పచ్చిసిగా తిరగడమే గాని పైసల గురించి ఆలోచించరు. అదేనయ్యా, మీ నాన్న సంతకం పెడతానన్నావుగా. అదే రెడీయా అంటున్నాను. ఏమన్నా అవుతుందేమో అంకుల్? అవుద్ది, తప్పకుండా ఇద్ది. కాకుండాట ఇద్ది. నువ్వు గనక మీ నాయన సంతకం పెట్టావనుకో, 10 కోట్ల టెండర్ నాదవుద్ది. నా బంగారు కొండ నీ పెళ్ళం అయిద్ది. నేను నీకు మావనవుతా. ఇన్నవుతాయి. చాలా పెడతాను అంకుల్. కట్టేవయ్యే గుర్రాన్ని, అన్నిటికీ తొందరే. అమ్మా, పైకి పోయి ఫైల్ తీసుకురాపో. సరే డాడీ. వెళ్ళు. ఫోర్జరీ చేయడం నేరం కదా అంకుల్? ఒకవేళ రేపు పోలీసులకు తెలిస్తే? తెలుస్తుందయ్యా. ఎవరో
ఎవరొకళ్ళు చెబితే తెలిసిద్దిగా. నువ్వైనా చెప్పాలి, నేనైనా చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పండి చెప్పండి. చూడు విశాలు, మీ నాయన గనక ఈ సంతకం పెట్టినట్టయితే మనకి ఇబ్బందులుండే కాదు. ఉద్యోగుల్లో 2 రకాలయ్యా. పనిచేసేవాళ్ళు ఒక రకం, కాజేసేవాళ్ళు ఒక రకం. మీ నాయన 2వ టైప్ అయితే అప్పుడు నీ పొజిషన్ ఎట్టుండేదా? రాజాలాగా ఉండేవాడివి. అప్పుడు మా అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కదయ్యా. ఛ, అదేం లేదు అంకుల్. నేను తను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. రామా, ఇదిగో పట్టుకో. పర్ఫెక్ట్గా పెడతావుగా? తీసుకో. భయపడకయ్యా, పెట్టవయ్యా. ఇదిగో విశాల్, నీతి నిజాయితీలని ఫోజు గుట్టేవాళ్ళంతా కూడా ఒట్టి పిరికోళ్ళయ్యా. అవినీతి చెయ్యాలంటే దమ్ముండాలి, సాహసం ఉండాలి. నిజమైన హీరోలు వాళ్ళేనయ్యా. చూడు, నువ్వు కూడా హీరోవే. ఎట్లాగంటావా? సినిమాలో చూడు, ఓ ఫైట్లు చేసేసి 10-12 సుమోలు పేల్చేసి 2-3 కోట్లు తగలేసిన తర్వాత చివరాఖరికి ఏం చేస్తారు? నచ్చిన అమ్మాయికి ఇచ్చి, అదే హీరోయిన్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అన్ని కోట్లు తగలేయడం దేనికి? నీకులాగా ఓ సంతకం చేస్తే సరిపోదా? ఏమంటావు? అద్గది మగతనం అంటే. అదిగో ఇక్కడ ఇంకో సంతకం పొడు. విశాలు, నువ్వు మీ నాన్న రక్తం పంచుకోవడమే కదయ్యా, ఇంకును కూడా పంచుకున్నావు. అచ్చం మీ నాన్న పెట్టినట్టు పెట్టావు. రాఘవరావు, సాధించాను. ఇక చూసుకో. ఇంకే అన్నీ మర్చిపోయి వెంటనే పెళ్లి చేసుకుని నేను ఏడిపించడం మొదలు పెడతాను. అప్పుడు నువ్వు అలా కొడితే మీ ఆయన ఒప్పుకోడుగా. పిచ్చి చందు, నువ్వు నా ప్రాణం రా. ప్రాణం అంటే తెలుసుగా, ఊపిర్రా. నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వు లేని రోజు నేను లేనురా. హలో హలో, చందు గారా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను నేషనల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రమ్యని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే ఒకసారి ఇక్కడికి రండి. ఏమేం డాక్టర్? మీరు రండి, చెప్తాను. ఇంట్లో ఎవరికి చెప్పకండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. డాక్టర్ రమ్య గారి రూమ్ ఎక్కడా? అటు సైడ్ వెళ్ళండి. థ్యాంక్స్. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మీరు? నా పేరు చందు. మీరు అర్జెంటుగా రమ్మని నాకు ఫోన్ చేశారు కదా. ఓ, మీరా? రండి. సుధా,
శ్వేత శ్వేత డాక్టర్ అసలు ఏం జరిగింది? ఏమైంది? కంగారు పడవలసిందేమీ లేదు. జస్ట్ సెడోషన్ ఇచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అసలు ఏం జరిగింది డాక్టర్? ఆత్మహత్య చేసుకోబోయింది. ఆత్మహత్య? అవును, చనిపోవాలని నా కారుకు అడ్డం వచ్చింది. సడన్ బ్రేక్ వేయడం వల్ల దెబ్బలేం తగలలేదు. అయినా రొటీన్ కేసే. పెళ్ళవకుండా నెల తప్పింది. హే పశ్వత డియర్, ఆ విషయం చెప్పకే. ఏది? అదే మనిద్దరం ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద. తనేమంటున్నాడు? పెళ్లి చేసుకోనంటున్నాడు. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావా? చెప్పాను, అయినా చేసుకోనన్నాడు. చేసుకున్నప్పుడు చేసుకునేంత ఎందుకు నటించాలి? అసలు ఇదంతా ఎందుకు చేసినట్టు? నువ్వు కూడా ఇలా చేయకుండా ఉండాల్సిందిరా. అతను అలాంటి వాడని తెలియక నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. నా మీద ఎంతో ఇష్టాన్ని చూపించాడు. నా కోసం, నా సరదాలు తీర్చడం కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడేవాడు కాదు. ఎప్పుడు నన్ను హర్ట్ చేయలేదు. చాలా స్వీట్ గా మాట్లాడేవాడు. ఇదంతా ప్రేమేనని నమ్మాను. అతను నన్ను నిజంగా ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటాడని నమ్మి అతను వెంట రిసార్ట్కి వెళ్ళడం నేను చేసిన తప్పు. ఇదంతా ప్లాన్ గా చేశాడని ఊహించలేకపోయాను. అసలు అసలు ఆ తప్పు ఎలా జరిగిందో, నేను అతనికి ఎందుకు లొంగిపోయానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఊరుకో ఊరుకో శ్వేత. నువ్వు ప్రేమించావు, కానీ ఏ తప్పు చేయలేదు. నేను తెలియగలదాన్ని. అంతగత్తే నన్న అహంకారం నాకు. అదే నన్ను దెబ్బతీసింది. నిజంగా నేను ఫూల్ని, ఈడియట్ని. అవన్నీ వదిలే. మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అబార్షన్ మాత్రం చేయించుకోను. అతను నాకు చేసిన మోసానికి క్షమాపణగా అతనే నా మెళ్ళలో తాలిబొట్టు కట్టాలి. నన్ను భార్యగా స్వీకరించాలి. లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చా, అవే మాటలు. నేను అమ్మా నాన్నలతో మాట్లాడతాను. వద్దక్క, నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. పరువుకి ప్రాణం ఇచ్చే మనిషి. నేను నెల తప్పానని తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. వద్దక్క, చెప్పొద్దు. నాన్న తట్టుకోలేరు. నేను సర్ది చెప్తాను. వాళ్ళు యశోధరని కలుస్తారు. తనిప్పుడు చాలా మారిపోయింది. కొడుకుని మందలించి జరిగిన తప్పుని సరిదిద్దుతుంది. నిన్ను తనింటి కోడలుగా స్వీకరిస్తుంది. నాకు నమ్మకం లేదు. తప్పకుండా జరుగుతుంది. నాకా నమ్మకం ఉంది. పొరపాటు జరిగిందమ్మా. ప్రేమ పేరుతో మోసం జరిగింది. అవకాశాన్ని అవసరానికి వాడుకున్నాడు ఆ దుర్మార్గుడు.
ఫలితంగా కడుపుచ్చిందా? నీకెలా తెలుసమ్మా? నేను ఆడదాన్ని. ఇంత చెప్పా కూడా ఏమేంటో తెలుసుకోలేకపోతానా? ఆపిస్తానా? ఎంత పని చేశావే అమ్మా! ఇందుక నేను ఇంతకాలం పెంచింది అన్నీ మీ అమ్మ బుద్ధులు వచ్చి చచ్చాయి. ఇలా జరిగిందని చెప్పే బదులు ఇంత విషం తాగి చచ్చుంటే సంతోషంగా నీ సమాధి కట్టుండేదాన్ని అమ్మా! కదే. నువ్వు తొందరపడుతున్నావు. ఇది నేను చేసిన తప్పు కాదు. ఇంత జరిగా కూడా ఇంకా నీ తప్పు లేదంటావా? దరిద్ర మోహన్ దాన అమ్మా! మోహన్ చూడు. అమ్మా! తప్పు చేసింది నేను కాదు, శ్వేత. ఆత్మహత్య చేసుకోపోతే డాక్టర్ కాపాడి నాకు ఫోన్ చేసింది. అమ్మా, ఇప్పుడు ఆవేశపడ్డమో కోపడ్డమో కాదమ్మా కావాల్సింది. ఈ విషయం నలుగురికి తెలిసేలోపు మనమే శ్వేత జీవితాన్ని చక్కదిద్దాలి. ఇప్పుడు మనం శ్వేతకి అండగా లేకపోతే ఇవాళ చేసిన ప్రయత్నం రేపు మళ్ళీ చేస్తుంది. ఆ రాహుల్ లేకుండా శ్వేత బతకలేనంటుందమ్మా. నారాయణ, అంతా విన్నాను. శ్వేత ఇంత పని చేస్తుంది అనుకోలేదు. మన జీవితాన్ని నాశనం చేసింది. చందుని ఆ యశోదరింటికి పంపించి శ్వేత పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం. ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు శ్వేతే మనకు గుదిబండ్లా తయారైంది. అక్క, బాధపడకు. దీనికేదో పరిష్కారం ఆలోచిద్దాం. అమ్మా, చందు, నన్ను క్షమిస్తావమ్మా? అదే మాటమ్మా. నన్ను కొట్టడం మాత్రమే కాదు, చంపే హక్కు కూడా నీకుంది. పెట్టిన చేతికే కదమ్మా కొట్టే అధికారం కూడా ఉండేది. అమ్మ చందు,
ఆడదాన్నని అమ్మాయిందానని తృప్తి పడ్డానే గాని ఆడపిల్లకి తల్లినని మర్చిపోయానమ్మా. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకో అమ్మా, ఇందులో నీ తప్పే ఉందని. లేదమ్మా, తప్పంతా నాదే. ఈ తప్పు మీ నాన్న దగ్గర ఒప్పుకోవడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. కానీ ఆయన ఎలా తట్టుకోగలరు నాకు అర్థం కావడం లేదు. అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషి ఇంత బాధ. తప్పదమ్మా, నాన్నకి ఇంకో విధంగా తెలిస్తే బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఫలితం కూడా తీవ్రంగా ఉంటుంది. కష్టమో నష్టమో ఈ విషయం మనం చెప్పడమే మంచిది. హలో హలో, రాధిక గారు ఉన్నారండి? రాధికనే మాట్లాడుతున్నాను. మీరెవరు? ప్రస్తుతానికి మగాణ్ణి, నువ్వు ఒప్పుకుంటే నీ మొగుణ్ణి. రాస్కెల్, ఎవరా నువ్వు? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ? అంతలా నూరు పారేసుకోకు, ఆ తర్వాత నువ్వే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. సుజాత. సుజాత? నీకు ఆ పేరెలా తెలుసు? అసలెవరు నువ్వు? చెప్పాగా మగాణ్ణని. నీకింకా వివరాలు తెలియాలంటే 15,000 రూపాయలు పట్టుకుని ఆ నానకరామగూడ దగ్గర చెరువు ఉందే, ఆ చెరువు పక్కనే ఉన్న కొండ దగ్గరికి వచ్చి. అసలెవరు నువ్వు? రేపటి వరకు చిన్న కమర్షియల్ బ్రేక్. హలో హలో, సుజాత సుజాత. వెళ్ళమ్మా, చెప్పు. భయంగా ఉందమ్మా. పోనీ నేను చెప్పనా? వద్దమ్మా, తండ్రి దగ్గర కూతురు చెప్పాల్సిన విషయం కాదు ఇది. నేనే వెళ్తాను. ఏంటి, ఏమైంది? ఏమైంది బోనా? నన్ను క్షమించండి. అసలేం జరిగింది బోనా? తప్పు నాదే, నన్ను క్షమించండి. శ్వేత యశోదర కొడుకు రాహుల్తో తొందరపడిందండి. దానికి ఇప్పుడు 3వ నెల.
ఈ చేతులతో నీకు గోరుముద్దలు పెట్టాను, ఈ చేతులతో నేను ఎత్తుకుని పెంచాను, ఈ చేతులతో నేను చదివించాను. ప్రతి పుట్టినరోజుకి నువ్వు నిండు నూరేళ్లు బతకాలని ఈ చేతులతో ఆశీర్వదించాను. అలాంటిది ఇప్పుడు ఈ చేతులకి పెంపకం రాదని నిరూపించావు కదమ్మా, నిరూపించావు కదా. సరే, ఎందుకు ఇలా చేసావమ్మా? అని నేను అడగను. అది నేను అడగలేని ప్రశ్నమ్మా. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? పాపిష్టిదానా, చేసింది దౌర్భాగ్య పని, ఇప్పుడు మౌనమా? ఎందుకు పుట్టావే నా కడుపులా? ఎందుకు పుట్టావే? నువ్వు పుట్టగానే చెప్పేస్తుంటే పోయిండేది. కొట్టడమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. అది మొదటిసారి మన ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడే ఈ పని చేసుంటే ఇప్పుడు మనకి దౌర్భాగ్యపు స్థితి వచ్చిండేదే కాదు. బిడ్డల బాగోగులు పెద్దల పెంపకంపైనే ఆధారపడి ఉంటాయంటారు. నేను చేతకాని వాణ్ణి కాబట్టే నా ఇంట్లో ఇలా జరిగింది. నిన్ను ప్రేమగా పెంచడమే మేము చేసిన తప్పు అమ్మా. అయితే నన్ను క్షమించమ్మా, క్షమించు. చెప్పమ్మా, ఈ సమస్య నువ్వు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నావో చెప్పు. చెప్పమ్మా. చెప్పమ్మా. ఇంతకన్నా ఓపిగ్గా ప్రేమగా ఏ తండ్రి అడగడు. చెప్పు. ఏం చెప్పను నాన్న. ఈ విషయం రాహుల్కి చెప్పి పెళ్లి చేసుకోమంటే హాస్పిటల్ ఖర్చులు ఇస్తాను మర్చిపోమన్నాడు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. కానీ చావు కూడా నా మీద జాలి చూపించలేదు. ఇది నువ్వు చేసిన రెండో తప్పమ్మా. అతన్ని నమ్మి మన ఇంటి పరువు తీశావు. చచ్చిపోయి మాకు కడుపు కోత మిగిలించాలనుకున్నావమ్మా. చూడమ్మా, ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఏది పోయినా భరిస్తారేమో కానీ ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలు పోతే మాత్రం భరించలేరమ్మా, భరించలేరు. ఏం చేద్దాం నాన్న? బిడ్డలు తప్పు చేస్తే శిక్ష తల్లిదండ్రులకే కదమ్మా. ఏం చెయ్యాలో ఆలోచిస్తానమ్మా. సుజాత అన్న పేరు తెలిసింది అంటే ఎవరై ఉంటారు? కొంపతీసి శ్రీధర్ మనుషులా?
ఫోన్ చేసింది? నేనే. ఇక్కడికి ఎందుకు రామన్నావు? ఆహా, ఈ ప్రకృతి అందాన్ని నీ అందాన్ని కలిపి ఒకేసారి చూద్దామని. ఆ, పనుందని పిలిస్తే పారిపోతే ఎలా సుజాత? నీకెలా తెలిసిందది? హే, నా పేరే నారాయణ. నాకు తెలియందంటూ ఏదీ ఉండదు. సుజాత రాధిక. నీ పేరు సుజాత అని తెలుసు. నువ్వు మా బావకు చెల్లెలువని తెలుసు. వయసులో సుఖపడి ఇప్పుడు కష్టపడుతున్నావని తెలుసు. నారాయణ, ఆహాహాహా! నా పేరు నీ నోట నానుతుంటే ఎంత మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తుందో సుజాత. నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడదాంతో ఇలాగైనా ప్రవర్తించేది? ఎస్. ఛ! అందులోనూ మీ బావగారి చెల్లెలతో. అదేంటి సుజాత, వరసే కదా అని సరసం ఆడితే ఇలా వరస పెట్టి తిడతావే? నీ వరసేం బాలేదు. ఇంతకీ నన్నెందుకు పిలిపించావు చెప్పు. సింపుల్. నాకు కావలసింది డబ్బు. అదే కదా ఈ నారాయణల్లా డబ్బు. అసలు నీకు నేను డబ్బెందుకు ఇవ్వాలి? నేను ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ని కాకుండా ఉండడానికి, నీ సీక్రెట్ ని బజారులో వేలం వేయకుండా ఉండడానికి. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, లేదా జేబు సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. నువ్వు నా జేబు నింపితే నా నోరు ఆటోమేటిక్ గా మూతపడిపోతుంది సుజాత. ఈ 15,000తో నీ నోరు మూతపడుతుందని నమ్మకం ఏంటి? నా క్యారెక్టర్ను నువ్వు చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నావు సుజాత. నువ్వు చాలా ఫాస్ట్ అని ఇంకోసారి నిరూపించుకున్నావు. యు ఆర్ రైట్. ఆకలిస్తే ఏడవటం పిల్లలకి, అవసరం వస్తే అరవటం ఈ నారాయణకి అలవాటు. ఈసారి ఇంకాస్త పెద్ద సీక్రెట్తో నీ ముందుకొస్తా. ఇంకాస్త సొమ్ము జమేసి పెట్టు. ఏంటి? అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అన్నీ ఇప్పుడే చెప్తే ఎలా మరదలా? నా క్యారెక్టర్ వేస్ట్ అయిపోదు. ఆగు. సొంత డబ్బు రూపాయి ఖర్చు పెట్టాలన్న ఆలోచించే నేను నీకోసం మొట్టమొదటిసారి ఒక సెల్ ఫోన్ కొని ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ సెల్ నువ్వు తీసుకోకపోయినా, తీసుకున్నాక నువ్వు స్విచ్ ఆఫ్ చేసినా, నేరుగా ఈ విషయం యశోదరికి చెప్పేస్తాను. తీసుకో సుజాత. నువ్వు వద్దన్నా రోజు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తానే. నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు. నా కోసం కాదు, మీ నాన్న కోసం. అది కాదు.
ఇంక నీకు మాట్లాడే అవకాశం ఇవ్వను. నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఆదిత్యతో నీ పెళ్లి జరగాలి. ఇట్స్ ఎ డీల్.